మహావాక్యం. మధురమైన పిల్లలు, ఇప్పుడిక పిడికెడు శనగలు వెనుక మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతం చేయండి. మధురమైన పిల్లలు, ఇప్పుడిక పిడికెడు శనగలు వెనుక మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతం చేయండి. ప్రశ్న: ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అనడానికి గుర్తులేమిటి? జవాబు: ఏ పిల్లలకైతే శాంతిధామము మరియు సుఖధామము సదా గుర్తుంటాయో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకు భ్రమించదో, బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలు రావో, బుద్ధి ఏకాగ్రంగా ఉంటుందో, కునికిపాట్లు పడరో, సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుందో, దీనితో వారి అడుగులు ముందుకు వెళ్తున్నాయి అన్నది నిరూపించబడుతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. అంటే చిన్న చిన్న విషయాలను వదిలి ఏ విషయంలోనూ భయపడకూడదు. నిర్భయులుగా అయి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. తమ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. రెండో పాయింట్: ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయాన్ని అనగా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. మాయ విఘ్నాలను తెలుసుకొని వాటి నుండి అప్రమత్తంగా ఉండాలి. వరదానము: గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. వివరణ: గీతా జ్ఞానం యొక్క మొట్టమొదటి పాఠము అశరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి. కావున ప్రతి సమయము మొదట ఈ పాఠాన్ని చదవండి, ఆ తర్వాత ఇతరులకు చదివించండి. ఎటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి చూపించండి అంటే, మీ శ్రేష్ఠ కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేసి వారి భాగ్యరేఖను శ్రేష్టంగా తయారు చేసుకోగలగాలి. స్లోగన్: పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుంచి ముక్తులుగా అవుతారు. ఓం శాంతి.